మైథిలి, కొంతమందిలో ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కదా, సో అది కంట్రోల్ అవ్వాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? అది అంటే కంట్రోల్ అంటే నియంత్రణ, కంట్రోల్ కాదు, అది కంప్లీట్గా లేకుండా పోవాలి. సో అది విషయం ఏంటంటే దీన్ని తెల్లబట్ట అని అంటారు మన మామూలుగా పిలుచుకోవడానికి. సో మనకు బహిష్ట టైంలో ఏదైతే మలిన పదార్థం ఉందో, రక్తంలో ఉన్న మలినం అనండి, శరీరంలో ఉన్న మలిన పదార్థం రెడ్ గానో లేదంటే కొంచెం మెరూన్ కలర్ గానో వెళ్ళిపోతూ ఉంటుంది కదా. బట్ ఈ వైట్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో, తెల్లబట్ట సమస్య అసలు నెలసరితో సంబంధం లేకుండా అసలు అన్ని సందర్భాల్లోనూ అవుతూ ఉంటుంది. ఒకటి వచ్చేసి మానసికంగా ఎక్కువ స్ట్రెస్ ఉందనుకోండి, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళ శరీరంలో కరెక్ట్గా పోషక విలువ లేకపోయినప్పటికి కూడా, నరాల బలహీనత ఇట్లా ఉన్నప్పటికి కూడా వైట్ డిశ్చార్జ్ అవుద్ది. కొందరికి వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల నరాల బలహీనత కూడా వస్తుంది. రెండు రకాలుగా లింక్ అయి ఉంటుంది అనమాట. అయితే ఇదంతా కూడా కారణం ఏంటంటే పోషకాహార లోపమే. సరిగా మనకు బాడీకి కరెక్ట్ అయిన ఆహారం మనం ఇవ్వకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. సో ముఖ్యంగా వచ్చి ఈ నెలసరి ప్రాబ్లమ్స్లో వైట్ డిశ్చార్జ్ చాలా మందికి అవుతుంది. ఈ వైట్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో అది ఒక్క చుక్క ఏదైతే ఉందో ఒక 24-25 రక్తపు చుక్కలకి సమానం అన్నమాట. అంటే వైట్ డిశ్చార్జ్ ఎంత తక్కువ అయితే అంత బ్లడ్ మనకి లాస్ అవుతున్నట్టు. సో దీన్ని తక్కువ అంచనా వేయొద్దు, తెల్లగానే ఉంది ఏంటి అని అనుకోవడానికి లేదు. ఇలా పోతూ పోతూ గర్భాశయం క్షీణించి గర్భాశయ క్యాన్సర్లు వచ్చి పిల్లలు పుట్టకపోవడం, గర్భాశయాలు తీసేయడాలు, ఇది దారుణాలు జరుగుతాయి. మీరు గైనకాలజిస్ట్ హాస్పిటల్స్కి వెళ్తే అసలు తట్టుకోలేరు చూసి. సో అలా ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఫస్ట్ బయట జంక్ ఫుడ్స్ అన్ని మానేసేయాలి. ఇంట్లో తినే ఫుడ్లో కూడా మనకి మంచిగా రెడ్ రైస్, బ్లాక్ రైస్, పొట్టు పప్పులు, సలాడ్స్, ఫ్రూట్స్, జ్యూస్లు ఎలాగ ఈ కాంబినేషన్లో ఫుడ్ ఎలాగో మనకు ఉండాలి. అండ్ డైరీ మిల్క్ మానేసేసి ప్లాంట్ బేస్డ్ మిల్క్, కొబ్బరి పాలు ఉన్నాయి, సోయా కొబ్బరి నువ్వులతో చేసిన పాలు కూడా ఇప్పుడు మనకు వస్తున్నాయి, డోర్ డెలివరీ చేస్తున్నారు. మనము ఇంట్లో చేసుకోవచ్చు. పాలు, పెరుగు, దాంతో వస్తున్న మనకి పన్నీరు, ఇవి కూడా తీసుకోవచ్చు ప్లాంట్ బేస్డ్. సో వీటి వల్ల మనకు గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది, గుడ్ ఫ్యాట్ వస్తుంది. సో గర్భాశయానికి కూడా హెల్దీనే ప్లాంట్ బేస్డ్ మిల్క్. సో ఈ ప్రాబ్లం తగ్గి క్యూర్ అయిపోయి మొత్తమే రాకుండా ఉండడానికి ఒక మంచిది మన ఇంట్లోనే అందుబాటులో ఉండేది ఉంది, అదే లేడీ ఫింగర్, బెండకాయ. సో బెండకాయల్లో ఫ్రెష్గా ఉన్న బెండకాయ, లేత బెండకాయ తీసుకోవాలి. రోజు ఉదయం పరగడుపున ఒక 3 నుండి 4 బెండకాయలు, పచ్చి బెండకాయలు తినాలి పరగడుపున. ఇలా రెగ్యులర్గా ఒక 41 days తినండి, 3 months తినండి. అసలు లైఫ్ టైం తిన్నా ప్రాబ్లం లేదు, చాలా మంచిది. జెంట్స్ కూడా తినొచ్చు, వాళ్ళకున్న రకరకాల ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్లో కూడా ఈ బెండకాయ చాలా పనిచేస్తుంది. అంటే లోపల ఉన్న మనకి ఇప్పుడు ఒక మిషన్ ఉంది, దాని లోపల కూడా ఆయిల్ అవసరం కదా ఆ మిషన్ నడవాలంటే. అలానే మన బాడీలో కూడా కొంత గుడ్ కొలెస్ట్రాల్ అవసరం, అంటే మంచి మనకు ఉపయోగపడే కొవ్వు అవసరము. సో ఈ ఎప్పుడైతే వైట్ డిశ్చార్జ్ అవుద్దో ఎముకల్లో శక్తి లేకుండా పోతుంది, మాంసం కండరాల్లో కూడా శక్తి లేకుండా, అంటే చీకేసిన మామిడి టెంకలాగా తయారైపోతారు అనమాట బాడీ. సో ఇదంతా మన జననాంగాలు, గర్భాశయాలు, వీటితో లింక్ అయి ఉన్న విషయాలు ఇవి. సో ఈ బెండకాయని రెగ్యులర్గా అలా తీసుకోవడం వల్ల పరగడుపున ఉదయమో సాయంత్రం 2 పూట్లు తీసుకోవచ్చు. 3-4 లేత బెండకాయలు పచ్చివే మంచిగా నమిలి, అది తిన్న తర్వాత 1 గంట వరకు ఏం తీసుకోవద్దు, గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది శరీరం గ్రహించుకోవాలి కదా, ఇది పని చేయాలి కదా మనకి. అంతే, ఇది రెగ్యులర్గా తిని చూడండి. 1 వారం తినేసరికి వైట్ డిశ్చార్జ్ ఆగిపోతుంది. మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 15 రోజులు, 21 రోజులు వైట్ డిశ్చార్జ్ తగ్గిపోయింది కదా, ఇంకా ప్రాబ్లం తగ్గిపోయింది కదా అని మళ్ళీ పాత చెత్త ఫుడ్లు తింటూ మళ్ళీ సేమ్ బ్యాక్ వెళ్తే మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. సో ఏం చేయాలి, కొద్ది రోజులు తినండి. బెండకాయ కదా, మనకేం ఖర్చు ఉందా? లేత బెండకాయ బ్రహ్మాండంగా ఫ్రెష్గా ఉంది చూసుకొని తెచ్చుకొని నీట్గా కడుక్కొని మంచిగా నమిలి తింటే అందులో ఉన్న జెల్ మంచిగా మనకి లాలాజలం నోట్లో ఊరి బ్రహ్మాండంగా ఉంటుంది, చప్పగా ఉంటుంది. అలాగే తినొచ్చు, ఏ చేదు కూడా ఉండదు. చేదు ఉంటే ఇప్పుడు కాకరకాయ అంటే ఎలా రా బాబు చేదు అని అనుకోవచ్చు, బెండకాయ చేదు కూడా ఉండదు, జస్ట్ జెల్ గమ్ గమ్ లాగా ఉంటది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి తినడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా ఈజీ. అండ్
ఇలా రెగ్యులర్ గా తింటే కొద్ది రోజులకి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మూలం నుండి దానికి ఊకటి వేలుతో లేకుండా పోతుంది ప్రాబ్లము. సో రెగ్యులర్ గా అప్పుడప్పుడు ఇలా మన ఫుడ్ లో పచ్చి బెండకాయని తినాలి, తింటే మొత్తమే రాకుండా ఉంటది. అండ్ ఈ కలబంద ఖచ్చితంగా కలబంద కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇందాక చెప్పిన ప్రాసెస్ లో అది గర్భాశయ ప్రాబ్లమ్స్ లో దాని వల్ల కూడా ఈ వైట్ డిశ్చార్జ్ నార్మల్ అయింది. బట్ బెండకాయ వల్ల ఇంకా తొందరగా ఇది అంటే ఇవన్నీ అంటే గర్భాశయానికి సంబంధించి మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఓన్లీ వైట్ డిశ్చార్జ్ మాత్రమే ఉంటే గనుక ఈ బెండకాయ అద్భుతంగా పనిచేస్తుంది.